ఇక మొదలెడదామా? వచ్చేసాం మళ్ళీ వచ్చేసాం. ఈ రోజు మన సరికొత్త మ్యాచ్ తో, ఒక రసవంతమైన ఆటతో ఈరోజు కనువిందు చేసిన సిఎస్కే అండ్ పికేఎస్, పంజాబ్స్ కింగ్స్. ఈరోజు మ్యాచ్ ఏం జరిగిందో, ఎలా జరిగిందో, దాని హైలైట్స్ ఏందో ఇప్పుడు మాట్లాడుకోబోతుంది. నేను మీ లూఫీ. యాక్చువల్ గా ఇది ఒక వన్ సైడ్ కాంటెస్ట్ అని కాకుండా టూ సైడ్స్ ఒక బ్యాలెన్సింగ్ గా జరిగింది అనేది చెప్పొచ్చు మనం. మ్యాచ్ ఫస్ట్ మనం సిఎస్కే బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. అయితే సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్ లా చూసుకుంటే మనం ఎప్పటిలానే ఈ మధ్య అంటే వస్తుంది, నాకు అర్థమైతే లేదు. ఒకసారి అసలు మామూలుగా ఈ ఆర్డర్ లో ఈ మనిషి రావాలని ఉంటది. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ లో ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు సెకండ్ వస్తారో కూడా అర్థమైతే లేదు. మెయిన్ సిఎస్కే ప్రాబ్లం బ్యాటింగ్ ఆర్డర్ లో, బ్యాటింగ్ ఆర్డర్ కింద మీద చేంజ్ చేస్తూనే ఉన్నారు. అందువల్ల మేబీ దాని వల్ల ఇష్యూస్ వస్తున్నాయి. ఎవరికి సరైన ప్లేస్ లేదు. కానీ ఈరోజు చూడు, ఓపెనర్స్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు మరొకసారి నార్మల్ గా. కానీ వన్ డౌన్ లో శామ్ కరణ్ వచ్చి ఒక వైపు నిలబడినాడు, కానీ సపోర్ట్ ఎక్కువ మంది ఇవ్వలేదు. అది కూడా ఒక రీజన్. 200+ వచ్చేది ఒక టైంలో. చూడు ఎంత బాగా ఆడాడు శామ్ కరణ్. ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న అపోజిషన్ నాన్ స్ట్రైకర్ కూడా కొంచెం వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తేనే ఎక్కువ కొట్టడానికి వచ్చేది. ఒక్కడే ప్లేయర్ ఇవ్వాలి కదా. ఒక టైంలో ఏమనిపించింది అంటే నాకు 200, 210, 220 వస్తుందేమో స్కోరు అనిపించింది. కానీ ఎక్కడ దెబ్బ పడింది అంటే ఇక్కడ వచ్చాడు చాహల్. యాక్చువల్గా ఏమైందంటే నేను మ్యాచ్ చూస్తున్నప్పుడు ధోని వచ్చాడు బ్యాటింగ్ కి. 18th ఓవర్ వచ్చాడు. నెక్స్ట్ ఓవర్ నేను హర్షదీప్ సింగ్ ఏమైనా బౌలింగ్ చేస్తాడా అనుకున్నా, కానీ ఉన్నటువంటి చాహల్ వచ్చాడు బౌలింగ్ కి. నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుందో. చాహల్ మీద ఒక 6 కొట్టాడు ధోని, ఒక 6 కొట్టాడు. అంత ముందు ఓవర్లో ఒక 4 జరిగింది. దాని తర్వాత చాహల్ బౌలింగ్ నెక్స్ట్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత ఒక డాట్ మామూలుగా అది పడింది వస్తగా. ఓకే, అయితే ధోని అవుట్ అయ్యాడా. అవుట్ అయ్యాక దీపక్ కూడా వచ్చాడు. దీపక్ కూడా అవుట్ అయ్యాడు. వరుసగా దీపక్ కూడా, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ ముగ్గురు వరుసగా అవుట్ అయ్యారు. హ్యాట్రిక్ తీశాడు. ఇంకోటి ఏంటంటే చెన్నై మీద ఐపీఎల్ లోనే ఫస్ట్ హ్యాట్రిక్ అంటే అపోనెంట్ తీసింది, ఒక టీం తీసింది. అది కూడా చాహల్ నాకు తెలిసి మనం ఈసారి వీకెస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ని విట్నెస్ చేస్తున్నాం ఈ టైంలో. యాక్చువల్ గా అన్ని టీంలు చెన్నైకి వెళ్ళి ఒక రికార్డ్ ని క్రియేట్ చేసుకుని బయటకు వస్తున్నాయి. ప్రతి టీం చెన్నైని ఓడగొడుతూనే బయటకు వస్తున్నాయి. చూడు, ఆర్సీబీ చెన్నైని మొదటిసారి 2008 తర్వాత ఇప్పుడు ఓడగొట్టారు. తర్వాత ఢిల్లీ దాదాపు 2015 తర్వాత ఈ ఇయర్ లో ఓడగొట్టారు. తర్వాత ఎస్ఆర్హెచ్ అసలు ఫస్ట్ టైం చెన్నైలో ఓడగొట్టారు. ఇప్పుడు పంజాబ్ ఫస్ట్ టైం చెన్నై మీద హ్యాట్రిక్ తీశారు. అంటే చెన్నై అనేది ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ అంటే హోల్ 18 సీజన్ ఐపీఎల్ లో ఇదే వీకెస్ట్ టీం నన్ను అడిగితే. అందుకే ప్రస్తుతం లాస్ట్ లో. ఇప్పుడు బౌలింగ్ విషయానికి వస్తే ఇక్కడ మనం అందరూ నార్మల్ గా వేశారు, చాలా బాగా వేశారు యాక్చువల్ గా. అంటే వీళ్ళ యావరేజ్ కూడా బాగానే ఉంది అంటారు ఇప్పుడు. నార్మల్ టీ సెడ్జ్ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చాడు, కానీ మామూలుగా అయితే యావరేజ్ బాగుంది ఈసారి. ఎకనామీ అందరిది లిమిట్స్ లో ఉన్నట్టుంది. మెయిన్ దిస్ మ్యాన్ యుజవేంద్ర చాహల్ ఒకే ఓవర్ లో 4 వికెట్స్ తీసి ఆ 200 రాకుండా కట్టడి చేశారు. అదే హెల్ప్ అయింది. అప్పుడు కేకేఆర్ లో ఇప్పుడు సడన్ గా మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కూడా ఈ మనిషి అప్పుడే తెచ్చింది. గెలిచే మ్యాచ్ కేకేఆర్ ఓడిపోయిన ఆ రోజు కూడా. అంటే మ్యాచ్ విన్నర్ చాహల్. తర్వాత పంజాబ్ బ్యాటింగ్ వస్తే వాళ్ళు స్టాండర్డ్ ఎలా ఉండదో అలాగే ఆడారు. అంటే ఓపెనర్స్ ఇద్దరు ఇచ్చారు, సరిగా ఆడుతున్నారు వీళ్ళు దాంట్లో కూడా. అది చూసుకోవాలి వీళ్ళు. మిడిల్ ఆర్డర్ లేదు. ఒకవేళ స్టార్టింగ్ ఓపెనర్స్ అవుట్ అయినారంటే గెలిచే ఛాన్సెస్ చాలా ఈజీ కోల్పోతున్నారు ఈ టీమ్స్. అది కొంచెం లూజ్ గా వదిలేసుకుంటున్నారు మ్యాచ్ ని. కానీ ఇప్పుడు గెలుస్తున్నారు కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు ఒకవేళ ప్లేయర్స్ వెళ్తే మాత్రం అక్కడ కొంచెం టీమ్స్ టఫ్ ఉన్నాయి లాస్ట్ కి వచ్చేటివి. ఛాన్సెస్ చాలా తక్కువ వీటికి. ఇది సెట్ అవుతుంది
ప్రభ్సిమ్రన్ సింగ్ ముందు ప్రియాంశ్ ఆర్య ఓపెనింగ్ ఇద్దరు బాగా ఆడారు. కానీ పవర్ ప్లే వచ్చేసరికి మంచి స్కోర్‌తో వచ్చారు. తర్వాత ప్రియాంశ్ ఆర్య ఓకే. 15 బాల్స్ 23 రన్స్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ ఏమో ఒక మంచి 50 కొట్టాడు. కెప్టెన్ ఎప్పట్లానే వస్తాడు. మంచి ఇంపాక్ట్ చూపిచ్చాడు 72కి. అంటే లాస్ట్ ఓవర్‌లో ఔట్ అయ్యాడులే. కానీ మంచి ఇంపాక్ట్ చూపిచ్చాడు. అంటే ఒకవైపు ఉండిపోయాడు. నెక్స్ట్ మిగతా వాళ్ళ ఇక్కడ పేరుకి మెయిన్ ఇంపాక్ట్ ప్రాబ్లమ్ ప్లేయర్ వేరే వాడైనా ఇంపాక్ట్ ఏమో ఇవ్వని చేపించున్నాడు. హ్మ్. బౌలింగ్‌లో చాహల్ అయితే బ్యాటింగ్ అయ్యర్. కానీ మిగతా వాళ్ళందరూ నార్మల్ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ చేశారు. అంత పెద్దగా చేయలేదు. ఓకే. కానీ విన్ అయ్యేటట్టు వచ్చే కాంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. హ్మ్. కానీ నువ్వన్నట్టు ఇప్పుడు ఫి పోను మనకి వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం వీక్‌గా అనిపిస్తుంది నాకు కూడా. అంటే ఎవరంత వీళ్ళు క్లిక్ సరిగ్గా అవ్వట్లేదు. ఒక మ్యాచ్ వీళ్ళు లాస్ట్ లో గెలవాలన్నా కొంచెం ఏమన్నా ఇప్పుడు ఛాన్సెస్ ఇలా చాలా తక్కువ ఉన్నాయి. మొన్న అప్పుడు కూడా కేటీఆర్ తో మ్యాచ్ ఆడినప్పుడు స్టార్టింగ్ ఉన్నప్పుడు తర్వాత పడిపోయిన హ్మ్. ఆర్డర్ వల్లనే అంత తక్కువ హై స్కోర్ కొట్టినారు వాళ్ళు. ఫస్ట్ ఆర్డర్ పడిపోయిందంట ఒక్కసారికి కొట్టేస్తారు. కానీ సెకండ్ వచ్చిన టీం లైట్ గా తీసుకోవడం వల్ల ఆ రోజు ఓడిపోయింది నేను చెప్పుకోవడం. ఎందుకంటే అజింక్య రహానే ఆ రోజు ఒకవేళ డిఆర్ఎస్ తీసుకుంటే నాట్ అవుట్ వస్తుండే, చాలా తీలే అప్పుడు వికెట్ గా. అంటే అది ఫస్ట్ వికెట్ హ్మ్. నమోదు చేశాడు అప్పుడు ఆ రోజు, చాలు ఫస్ట్ వికెట్ ఈ మొత్తం సీజన్ కి ఫస్ట్ వికెట్ అది. కానీ ఆ రోజు కనుక అజింక్య రహానే తీసుకెళ్ళాడు అనుకో డిఆర్ఎస్, చాలా అవుట్ కాలే, నాట్ అవుట్ వస్తుండే, ఇంకా పోయి కొట్టేస్తుండే. 72 బాల్లో 40 కదా అని చెప్పి అప్పుడు వెళ్ళిపోయినాడు. అజింక్య రహానే ఇంకా ఉన్నారులే టీం, అదే అదే తప్పు మ్యాచ్ చేసినాడు. లాస్ చేసింది. అదే తప్పు. ఎప్పుడైనా టీము ఇంకా అవతల తక్కువ అంచనా వేస్తేనే వాళ్ళు భయంకరంగా కొడతారు. సీఎస్‌కే బౌలింగ్ విషయానికొస్తే ఎప్పట్లానే ఖలీల్ అహ్మద్ బాగా ఏశాడు. పతిరానా బాగా ఏశాడు. నూర్ అహ్మద్ బాగా ఏశారు. కానీ పతిరానా రన్స్ ఇస్తున్నాడు గానీ బాగా ఏశాడు. యాక్చువల్ 2 వికెట్స్ తీశాడు. ఉమ్. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే సీఎస్‌కే బౌలింగ్‌ల కరెక్ట్ టైమ్‌ల వికెట్లు తీయట్లేదు. ఇప్పుడు చూసావా ఈ మ్యాచ్‌ల మొత్తం మ్యాచ్ అయిపోయి ఒక రన్ను, 2 రన్‌లు 2 రన్స్, 3 రన్స్ తీయాలన్నప్పుడు వరుసగా 2, 3 వికెట్లు పడినాయి. లా కానీ లాస్ట్ లో అదే ఒక 8 బాల్ ఉన్నాయి, ఇంకా మూడు మూడు రన్లు కొట్టాలా ఆ! ఎంత. అది లాస్ట్ లో భలే ఆ! తిరిగిపోయినట్టు ఉంటది ఒకటేసారి. అయినా అంటే మిడిల్ ఓవర్‌లో వికెట్లు తీసింటే మేబీ మ్యాచ్ వీళ్ళ కంట్రోల్‌లో ఉండేది. కానీ అది ఉమ్. తీయలేకపోతున్నందుకే మొత్తానికి ఓడిపోయారు. ఇప్పుడు అఫీషియల్‌గా మొత్తం ఓవరాల్ ఐపీఎల్‌లో ఫస్ట్ టీము అవుట్ పూర్తిగా అయిపోయింది. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్ అయిపోయింది. సీఎస్‌కే. యా. సరే నెక్స్ట్ సీ నెక్స్ట్ సీజన్ మరి సీఎస్‌కే బాగా ఆడతదో లేదో మంచి ఎప్పుడైనా సరే సీఎస్‌కే ఒక సీజన్ డౌన్ ఉందంటే నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తది. కానీ చూద్దాం. నెక్స్ట్ సీజన్ మరి కమ్‌బ్యాక్ ఇచ్చి మేబీ కానీ కప్ ఈసారి కొడతదేమో. అన్నిటికన్నా వీకెస్ట్ అనుకుంటారు నేనైతే మొత్తం ఇప్పటి వరకు వచ్చిన ఐపీఎల్. యెస్. సిఎస్కే ఇంతకన్నా వీకెస్ట్ గా నేను ఎప్పుడు ఆడినట్టయితే నేను ఎప్పుడు డెఫినైట్‌లీ. గమనిలే. మొత్తానికి వీకెస్ట్ అనైతే చెప్పొచ్చు యాక్చువల్‌గా. ఎందుకంటే బౌలింగ్‌ల, బ్యాటింగ్‌ల ఎటు చూసినా గూడా అన్ని యాస్పెక్ట్‌లో బాలేదసలు. అంటే 1 గాదు, 2 గాదు. ఇట్లా మొత్తం అన్ని దాంట్లల్లో ఫెయిల్ అయిపోతుంది. ఒకసారి బౌలింగ్‌లో ఫెయిల్ అవుతుంది. ఒకసారి బ్యాటింగ్‌లో ఫెయిల్ అవుతుంది. మిడిల్ ఆర్డర్‌లో ఫెయిల్ అవుతుంది. ఓపెనర్స్ ఫెయిల్ అవుతున్నారు. అందరిని కానీ ట్రై చేస్తున్నారు. అందరూ ఫెయిల్ చెప్పుకోవచ్చు అవుతున్నారు. 190 కొట్టడం అంటే కూడా విషయమే. అంత 10 ఆల్అౌట్ అయినారు కానీ 190 కొట్టారు ఆడి వరకు కూడా, అంటే తీసుకొచ్చారు అనేది విషయం. ఎందుకంటే కొన్ని టీములు పెద్ద పెద్దగా ఆడే పెద్ద పెద్ద ప్లేయర్లు పెట్టుకుంటే 160 170 కాడికి ఆగిపోతుంది. అంత కరెక్టే. అంత వీక్ అనిపిస్తున్నా కూడా 190 కొట్టిందంటే సిఎస్కి కొంచెం పర్లేదు. కానీ ఓకే. అవతల వాడు కూడా కొట్టేశాడు కదా మరి హరీష్ రావు. రేపటి మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఏది గెలుస్తదనుకుంటున్నావు? నీ ప్రిడిక్షన్ ఏంటి చెప్పు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబై పిచ్చ ఫామ్ లో ఉంది. ఆర్ఆర్ కానీ కూడా గెలిచే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళ ఆర్ఆర్‌లో వైభవ్ సూర్యవంశి ఆహ్, 100 కొట్టేసి వస్తున్నాడు మరి. ఇది ఒక మంచి కాంటెస్ట్‌లో ఉండబోతుంది. అదే మరి మన నేనేమంటున్నా అంటే సబ్‌స్క్రైబర్స్ ఏమనుకుంటున్నారు? చెప్పు. నేనేమనుకుంటున్నా అంటే ఒక టీం గెలవాలంటే ఒక్క ప్లేయర్ బాగా ఆడితే సరిపోదు. ఒక ప్లేయర్ బాగా ఆడినా అతనికి ఇంకో అతను కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు యెస్. వాడు మా MVP అవుతాడు అనుకో, సూర్యవంశి, కానీ టీం ఓడిపోతే అది లాభం లేదు కదా. గెలిపియాల టీంని, హ్మ్. గెలిపియాల టీం అంటే మిగతా టీం కూడా బాగా ఆడాలి. ఒక్కతను బాగా ఆడటం వల్ల టీం చూద్దాం. గెలిచే ఛాన్స్ తక్కువ ఉంటుంది. మరి ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడగొడతారో చూద్దాం. మరి మన సబ్‌స్క్రైబర్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళు కామెంట్‌లో చెప్తారు. అలాగే ఈ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి. ఓకే.
ఈ వీడియోకి మరి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ లూఫీ.